అంతర్జాతీయ రైఫిల్ షూటింగ్లో సత్తా చాటిన ఏపీకి చెందిన ఉమామహేష్కు ఘన స్వాగతం లభించింది. విజయవాడకు చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. రండి మీరందరూ మీరు దిగండి. ఎప్పుడు దిగేవాడు కానీ మీరు దిగండి. కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ నా కొద్దిగా బ్యాక్ నా కొద్దిగా దాదా ఎక్కడ అందరూ వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు సల్మాన్ ఉంది సార్ ఎలా సార్ ఫోటోలు తీయ దుర్గా ఫోటోలు తీయడం రామకృష్ణ రా చూడండి. ఓకేనండి. గడంగా ఉంటే అందరూ పడతారు. క్లోజ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది తీసుకోండి. సార్ కొంచెం గోల్డ్ రావాలి కదండి. గోల్డ్ రావాలి. వద్దేనా మేడం 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 కూర్చోడా బ్రో అలా ఓకే ఓకే ఓకేనా? ఏం ఓకే బ్రో సల్మాన్ ఉంది ప్రోటోకాల్స్ ఉంటాయి. మీ ఇష్టం. ఈయన స్పోర్ట్స్ సార్ ఎలా సార్ ఫోటోలు తీయ దుర్గా ఫోటోలు తీయడం రామకృష్ణ రా చూడండి. ఓకేనండి. గడంగా ఉంటే అందరూ పడతారు. క్లోజ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది తీసుకోండి. మేడం 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 కూర్చోడా బ్రో అలా ఓకే ఓకే ఓకేనా? ఏం ఓకే బ్రో సార్ కొంచెం గోల్డ్ రావాలి కదండి. గోల్డ్ రావాలి. ఏం మాట్లాడారు సరే. అందరికీ నమస్కారం. నా పేరు మద్దినేని ఉమామహేష్. నేను 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మెన్ ఇండివిజువల్ ఈవెంట్ వాడతాను. నేను రీసెంట్గా జరిగిన ఐఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కొరియా చాంగ్వన్లో జరిగిన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ సంపాదించుకున్నాను ఇండియాకి తరపున. నాకు
ఇదంతా జరగడం వల్ల కారణం కాలేజ్ వల్ల ఉన్న సపోర్ట్, మా అకాడమీ ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ నుంచి వచ్చిన సపోర్ట్, పేరెంట్స్ దగ్గర నుంచి, తర్వాత జిఎఫ్జి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఈవెంట్స్ అక్కడ అన్ని 46 కంట్రీస్ వచ్చినాయి. హోల్ ఓవర్ వరల్డ్లో 46 కంట్రీస్ పార్టిసిపేట్ చేసింది. అవుట్ ఆఫ్ 400 అథ్లీట్స్లో నాది బ్రాంజ్ మెడల్. అందరూ చాలా టఫ్ కాంపిటీషన్, అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ జరుగుతుంది. అన్ని పాయింట్ డెసిమల్స్లోనే పోతుంది. అది అక్కడ లేదు, నేను లాస్ట్ ఇయర్ జూనియర్ వరల్డ్ కప్ ఆడాను, దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది టీమ్ ఈవెంట్లో. ఇప్పుడు ఇది సెకండ్ ఇంటర్నేషనల్ నాది, జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్, దీంట్లో బ్రాంజ్ వచ్చింది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ 2 monthsలో ఏషియన్ ఎయిర్ గన్ ఛాంపియన్షిప్కి వెళ్ళబోతున్నా, అది కూడా కొరియాలో జరగబోతుంది. పేరెంట్స్ సపోర్ట్ వల్లే ఇది మెయిన్ సాధించగలను. నాకు కాలేజ్ నుంచేమో స్టడీస్ వల్ల వాళ్ళు ఫేవర్ చేశారు నాకు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ ఇవ్వడం కానీ అవన్నీ చేశారు. తర్వాత కోచింగ్ వచ్చేసి నాకు ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోచింగ్, అడ్వాన్స్డ్ మెషిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. దానివల్లే నేను మంచిగా ఆడగలుగుతున్నాను. ఫ్రెండ్స్, మా దేశానికి రాష్ట్రానికి మెడల్స్ తెచ్చారు. నా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే తక్షణమే ఆ గ్రాంట్స్ రిలీజ్ చేసి కుర్రాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతాను. ఇంకా మెడల్స్ తెస్తాడు. రేపు వరల్డ్ ఇంటర్ యూనివర్సిటీకి వెళ్తున్నాడు, వరల్డ్లో కూడా మెడల్ తెస్తాడు. అలాగే సహాయం చేసిన కోనేల శ్రీ కాలేజీకి థ్యాంక్స్, కోచింగ్ ఇచ్చిన సుబ్రహ్మణ్యానికి థ్యాంక్స్ చెప్తూ స్పోర్ట్స్ అథారిటీ వరకు అప్పీల్ చేస్తాను. సాధ్యమైనంత రావాల్సిన నగదు పాత్రలు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ.